It's the magical watch of D and Lo. Tick tock, tick, tick, tick tock, tick. It's the magical watch of D and Lo. Time travel, chase Belmont. Back to the past, let's go. Hey, hello. బయలుదేరింది మన జోడి. In this magical world, come on, let's see. మహర్షి చెప్పే రామాయణ story. From the bedroom to the forest. మెరుపు తీగల ప్రయాణం. Better close your eyes and open them slow. రామాయణ stories waiting for you. Let's learn the lesson, share the love. D and Lo. They are on a roll. వస్తున్నారు మన ముందుకు. Bringing a garden of songs for the soul. నీతిని మనకు నేర్పుతున్నారు. మన లిటిల్ రామాయణ కావ్యం. చిన్నారి గుండెల్లో రామనామమే జై శ్రీ రామ్. అబ్బో ఈ చిప్స్ మసాలా అద్దిరిపోయింది. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. 14 ఏళ్ల పాటు నిద్రపోవాలని ట్రై చేస్తున్నాను. ఊర్మిళాదేవి గారి రికార్డును నేను బ్రేక్ చేయాలి. నువ్వా 14 ఏళ్ల? ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో. నా మొహానికి ఏం తక్కువ? ఊర్మిళాదేవి నిద్రపోయింది తన భర్త కోసం. నువ్వు నిద్రపోవాలనుకుంటున్నది మధ్యాహ్నం బిర్యానీ అరగడానికి. నీతో వాదించడం కంటే గోడతో వాదించడం మేలు. మన క్లారిటీ ఇచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు. టిక్ టాక్ టిక్ టాక్ ఎక్కడున్నావు? రా ఇక్కడికి. హాయ్ ఫ్రెండ్స్, నేనొచ్చేసా. బీప్ బీప్. షేర్ యువర్ ప్రాబ్లం విత్ మీ. డి మరియు లో. మళ్ళీ మొదలు పెట్టారా మీ గొడవ? సరే, మీ ప్రాబ్లమ్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. నేను వింటున్నాను. టిక్ టాక్. చూడు, నేను ఊర్మిళాదేవిలాగా 14 ఏళ్ళు నిద్రపోదాం అనుకుంటుంటే ఈలో చిప్స్ తింటూ నన్ను ఎగతాళి చేస్తోంది. టిక్ టాక్. నువ్వే చెప్పు. అద్దంలో చూసుకోమంటే నాతో గొడవ పడుతున్నాడు. ఓహో, ఇదా విషయం. ఈ సమస్యకు మహర్షి ఒక్కడే పరిష్కారం. ఊర్మిళాదేవి 14 ఏళ్లు ఎలా నిద్రపోయారో, ఆ నిద్రలో ఆమె ఏం సాధించారో క్లియర్ గా తెలుస్తుంది. రెడీనా? ఓకే పద. నేను రెడీ. నా చిప్స్ ప్యాకెట్ కూడా రెడీ. సరే, కళ్ళు మూసుకోండి. లెట్స్ గో టు మహర్షి. నమస్కారం గురుజీ. పిల్లలు, ఓ టిక్ టాక్. నువ్వు కూడా వచ్చావా? ఊర్మిళాదేవి 14 ఏళ్లు ఎలా నిద్రపోయారో అనే కదా మీ సందేహం. మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం నా దగ్గరుంది. వావ్ మహర్షి, మీకు అన్నీ తెలుసు. దయచేసి మాకు చెప్పండి, మేం కూర్చుంటాము. త్యాగానికి ప్రతిరూపం ఊర్మిళమ్మ. ఓపికే ఉన్న చోట ఓటమి ఉండదురా. నిశ్శబ్ద త్యాగానికి సాటి ఏదీ లేదురా. ఊర్మిళమ్మ కథే మనకు పాఠం చెబుతుందిరా. ప్రేమంటే పంచుకోవడమే కాదు, భరించడం కూడా అని. ప్రేమంటే పంచుకోవడమే కాదు, భరించడం కూడా అని. త్యాగం చేసి భర్త విజయం కోరింది. 14 ఏళ్ల సుదీర్ఘకాలం కంటి పాపను మూసింది. సుఖాల భోగం వదులుకున్నది, ప్రేమకు అర్థం చెప్పింది. ప్రేమంటే పంచుకోవడమే కాదు, భరించడం కూడా అని. ప్రేమంటే పంచుకోవడమే కాదు, భరించడం కూడా అని. రాముడి నీడగా లక్ష్మణుడు సాగెను. లక్ష్మణుడి ప్రాణమై ఊర్మిళ
ఓపికతో నొలిచిన వాడే ప్రేమంటే పంచుకోవడమే కాదు భరించడం కూడా అని. ప్రేమంటే పంచుకోవడమే కాదు భరించడం కూడా అని. లక్ష్మణుడు 14 ఏళ్లు నిద్రపోకుండా రాముడిని కాపాడాలని నిద్రాదేవిని కోరుకున్నప్పుడు ఆ నిద్రను భరించడానికి ఊర్మిళ అంగీకరించింది. 14 ఏళ్లు కళ్ళు తెరవకుండా భర్త కోసం ఆమె చేసిన ఆ నిశ్శబ్ద పోరాటం అద్వితీయం. ఆమె ఓపికే లక్ష్మణుడికి శక్తిని ఇచ్చింది. అర్థమైందా పిల్లలు? ఈ కథలో మీరు ఏమి నేర్చుకున్నారు? కనిపించే విజయం వెనుక కనిపించని త్యాగాలు ఎన్నో ఉంటాయి. పిల్లలు అర్థమైందా? మీ ఇంట్లో నాలాగే మీ తల్లిదండ్రులు చేసే త్యాగాన్ని వెలకట్టలేం. వారిని గౌరవించడమే మనం వారికిచ్చే అతిపెద్ద బహుమతి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ మహర్షి. రేపు ఇంకో కథ చెప్తారు కదా? తప్పకుండా. మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. నిజమే కదా ఫ్రెండ్స్? మన ఇంట్లోని అమ్మా నాన్నలను ఈ రోజే ఒకసారి గట్టిగా హక్ చేసుకుందాం. మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను మాకు పంపండి. పంపిన వారిలో మొదటి 3 ఫోటోలను మన నెక్స్ట్ ఎపిసోడ్ లో స్పెషల్ గా డిస్ప్లే చేస్తాము. తర్వాతి కథ ఏంటో గెస్ చేయండి. అలాగే రామాయణంలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్ చేయండి. మేం ఆ క్యారెక్టర్ పై కూడా ఒక అద్భుతమైన సాంగ్ సిద్ధం చేస్తాం. జై శ్రీరామ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్